చదవాలి అనుకున్న వాళ్ళకి, అసలు ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి? అందరికీ ఉండేది 24 గంటలే కదా సార్. ఈ 24 గంటలని వాళ్ళు ఎలా టైం టేబుల్ చేసుకోవాలి, ఆ టైం టేబుల్ని ఎలా ఫాలో అవ్వాలి, దానివల్ల ఎలా ర్యాంక్? జనరల్గా చాలా మంది అడిగే క్వశ్చన్ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఎన్ని సంవత్సరాలు కొంతమంది నెలలో ఎన్ని సంవత్సరాలు అడుగుతూ ఉంటారు. రెగ్యులర్గా స్టూడెంట్స్ మమ్మల్ని అడుగుతూనే ఉంటారు కదా 20 ఏళ్ళ నుంచి. అంటే దేనికి కూడా ఒక తంబ రూల్ ఉండదండి. ఇప్పుడు మీ బాడీకి, మీ మెటబాలిజంకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్స్ పడవు, ఆ ఫుడ్ నాకు పడదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారంటే మీకు మష్రూమ్ తింటే పడదు అనుకోండి మీ బాడీకి, మష్రూమ్ నేను తినొచ్చు, నాకు తినకూడదని రూల్ ఏం లేదు కదా. మీ బాడీ మెటబాలిజంకి 6 hours 7 hours నిద్ర కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నా బాడీకి 4 hours సరిపోవచ్చు కదా. అందువల్ల ఏంటంటేనంటే ఎక్కడా కూడా ఇది కష్టం. అంటే టైం మేనేజ్మెంట్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ఎంత టైము మీకు అవకాశం ఉంటే అంత టైం వాడాలంతే. మీకు 10 గంటల అవకాశం ఉంటే 10 గంటలు వాడండి, 12 గంటలు ఉంటే 12 గంటలు వాడండి, 4 hours ఉంటే 4 hours వాడేయండి. దీనికి టైం మేనేజ్మెంట్ టైం టేబుల్తో పని ఏంటి? నాకు ఈరోజు 14 గంటలు దొరికిందండి, వాడేయండి, చదవండి. ఈరోజు 10 గంటలే దొరికింది, చదవండి. ఈరోజు తక్కువ టైం దొరికింది ఏదో కారణం చేత, నా హెల్త్ ప్రాబ్లమో లేదా ఫ్యామిలీ ప్రాబ్లమో ఇంకో ప్రాబ్లం వల్ల దొరకలేదు, వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. అంటే కన్సిస్టెన్సీ వద్దా సార్, మీరే చెప్తున్నారు కన్సిస్టెంట్గా చదవమని, మళ్ళీ 4 గంటలు చదవమంటారు ఏంటి సార్, నిన్న 10 గంటలు చదవమని కాదండి. వీలున్నంత వరకు కూడా మినిమం రెగ్యులర్గా చదివి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో 8 to 10 hours చదివినట్లయితే జనరల్గా ఐడియల్గా సరిపోతుంది థియరిటికల్గా. బట్ డజంట్ మీన్ దట్ అందరికీ 8 to 10 hours సరిపోతుందా అంటే కొంతమందికి ఎక్కువ అవసరం ఉండొచ్చు, కొంతమంది తక్కువ అవసరం ఉండొచ్చు. దానికి నేనేం చెప్తానంటే ఎంతసేపు చదివారు అన్న దానికంటే కూడా అంటే ఎంత ఇంపాక్ట్ పెట్టి చదివారు అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మీకు యాక్సిడెంట్ లాగా ఇన్సిడెంట్ లాగా తగలాలని అంత ఫోర్స్గా మైండ్లోకి అది అబ్జర్వ్ అవ్వాలంటే ఎంత తినడం కాదండి, ఎంత డైజెషన్ అయ్యింది అన్నది ఇంపార్టెంట్ కదా. తినేస్తే సరిపోతుంది కదా, మనం ఒట్లోకి పోయి ఒక 500 పెట్టి తినేస్తే ఉపయోగం ఉంది, అదంతా బాడీలోకి వెళ్ళి అది ఏమవుతుంది ఎవడో తెలుసు, తెలియదు కదా. అందువల్ల మీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలంటే చదువు మీద. ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలంటే ఫోకస్ ఎక్కువ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి మనిషి కూడానండి ఒక పని చేస్తూ కూడా ఆలోచిస్తాం కదా. జనరల్గా మీరు చూడండి, అంటే జనరల్గా తెలియకుండానే అలా ఆలోచించకుండా ఒక పని మాత్రం చేసి చాలా తక్కువ టైం. ఇప్పుడు మనం ఇంట్రో చేస్తున్నట్టు ఒక పని చేస్తాం, ఇంకొక దాని గురించి ఆలోచించాం మనం. చూస్తారా, మనం తెలియకుండానే అటెన్షన్, ఫోకస్, ఇంపాక్ట్ పడిపోతుంది మనకి. ఇదే పని చదివి కూడా చేయాలి. ఆ పని 8 hours కంటిన్యూస్ చేయడం చిన్న విషయమా కాదు. సో వాడు ఎప్పుడు సోషల్ మీడియా దగ్గర దూరంగా ఉండడం కానివ్వండి, లేకపోతే ఏదో ఒక 5 to 1/2 hour డైలీ వాట్సాప్ ఇంకోటి చూసుకుంటారని చెప్పేసి కట్టేసి మిగిలిన టైం ఏదైతే ఉందో దానికి స్టడీ పెట్టడం, ఆ చదివి టైం ఏదైతే ఉందో ఆ థాట్ ప్రాసెస్లో చదువుకి తప్ప వేరే దానికి స్పేస్ అది ఇవ్వకపోతే ఆడు చదువుతున్నట్టు. నరాల్లో బ్లడ్లో కలిసిపోయి, డిఎన్ఏలో కలిసిపోయి, బాడీలో కలిసిపోయి, మొత్తం అన్ని రకాలుగా బాడీ అంతా ఎలా అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ మనిషి. అప్పుడు ఆడు గంట చదివినా, 2 గంటలు చదివినా, 3 గంటలు చదివినా ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మీ బాడీ, మీ మైండ్ ఎప్పుడైతే మీకు ఎలా అవ్వలేదో మీకు ఎంత చదివిన ఉపయోగం ఉంది. అంటే ఇంకా అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఫంక్షన్కి వెళ్తారండి, ఒక గంటలో 2 గంటలో ఫంక్షన్కి వెళ్ళాలండి, మంచి శారీ కట్టుకుని మంచి రెడీ అయ్యారు, మీరు చక్కగాను భోజనం చేస్తున్నారు, తెలియకుండానే మీరు తయారయ్యారు, మీరు ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి, ఏం చేయాలని తెలియకుండానే అన్కాన్షియస్గా భోజనం చేస్తూ కూడా మీరు ఆలోచిస్తారు తెలుసా. అంటే చదువుతున్నప్పుడు చదువు మాత్రమే చదివి మిగిలిన టైంలో చదువు గురించి ఆలోచించకపోతే వాడు స్టూడెంట్ కాదు, చదువు రాదు. అంటే వాడు ఫోకస్ స్టూడెంట్ కాదండి. ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ ర్యాంకర్స్, ఎవరైతే 8 నెలలు 9 నెలలు 1 year చదువుతారో వాళ్ళు ఎలా ఉంటారు తెలుసంటే, వాడు డైనింగ్ టేబుల్లో ఉన్నాడా, కుర్చీలో కూర్చున్నాడా, సినిమా హాల్ వదిలేయండి, సినిమా హాల్ అంటే సినిమా మీద ఫోకస్ పెడతాడు. ఆ ఇంటర్వెల్ టైంలోనో, లేకపోతే బయటకు వచ్చిన టైంలోనో, లేకపోతే ఇంటికి వచ్చి కారులో ఇంటికి వచ్చే టైంలో ఎలా ఉన్నాడు, బాత్రూంలో పరిస్థితి ఏంటి, స్నానం చేస్తున్నప్పుడు పరిస్థితి ఏంటి, లేకపోతే ప్రతి టైంలో కూడా ఎగ్జామ్ గురించి మాత్రమే ఆలోచన చేసి ఎవడైతే ఉంటాడో వాడిని మైండ్, బాడీ అన్నీ కలిసి ఒకే సిస్టంలో ఉన్నాడు, వాడు బ్లడ్ నరాల్లో కలిసిపోయింది, అడిగి అంబిషన్, వాడు మాత్రమే ఆ యొక్క టార్గెట్ని అచీవ్ అవ్వగలట. తప్ప నేను 8 గంటలు చదివి మిగతా టైం నేను రిలాక్స్ అవుతాను అంటే మిగతా టైం రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయినా కూడా తెలియకుండానే అన్కాన్షియస్గా మీరు మీ టార్గెట్ని గుర్తుపెట్టుకుంటూ ఆటోమేటిక్గా మైండ్లో ఎంతో కొంత ఫంక్షన్ చేయాలి. అలా ఫంక్షన్ చేసిన రోజునే అలాగా మీరు మనం డే టు డేలో మనం చేయమా. ఒకటి పోయి ఒక అమ్మాయిని లవ్ చేసి దాన్ని పట్టాలరా అనుకున్నాడు, దాన్ని పడేయాలి, లేకపోతే దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తాడు. మోటార్ సైకిల్ మీద వెళ్ళాడా, సినిమా హాల్లో కూర్చున్నాడా, భోజనం చేస్తున్నాడా, లేకపోతే రోడ్డు మీద ఉన్నాడా, లేకపోతే నాన్నతో మాట్లాడుతున్నాడా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడా, క్లాస్లో కూర్చున్నాడా, పట్టించుకోడాడు. ట్రై చేసినప్పుడు అలాగే ట్రై చేస్తాడు, మాట్లాడతాడు అమ్మాయితో. లేని టైంలో కూడా ఆలోచిస్తాడు కదా అమ్మాయి గురించి. దట్ ఈస్ ద సీరియస్నెస్ అండి. అంటే బాడీలో కలిసిపోయింది అడిగి. అదే పని
ఇక్కడ ఉండాలి. సార్ మీరు మీ ఎగ్జాంపుల్స్ మాత్రం అసలు భయంకరంగా ఉన్నాయి. అంటే యాక్చువల్గా బాగా గుర్తుండాలి అంటే ఏం చెయ్యాలి అనడానికి మీ ఎగ్జాంపుల్స్ అసలు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈ గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో సమ్ మంత్స్ నుంచి అనుకోండి, మీరు అన్నట్టుగా సమ్ ఇయర్స్ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. సో వాళ్ళు గ్రూప్ 2 రాసేయచ్చు అంటారా? హ్యాపీగా రాయొచ్చు అంటారా? లేదు ఓన్లీ మనకి టార్గెట్ గ్రూప్ 1 కాబట్టి గ్రూప్ 1 కొట్టాలి అనే ఫీలింగ్ ఉంటుంది? ఉద్యోగం అతనికి ఇష్టం ఉందా లేదా అన్నది అతని పర్సనల్ ఇష్యూ. జనరల్గా గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 పెద్దగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకుండానండి, ఒక 1 or 2 months 3 months ఎక్స్ట్రాగా ఆ గ్రూప్ 2 ప్యాటర్న్లో ఉన్న సిలబస్ ఏదైనా కొంచెం తేడా ఉన్నట్లయితే ఆ సిలబస్ని కానీ కొంచెం ఆ ప్యాటర్న్లో ఉన్న పేపర్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే జనరల్గా మీకు అంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి గురించి నేను చెప్పాలంటే మీ దగ్గర చపాతీ పిండి ఉందండి, మీరు దాన్ని చపాతీ చేసుకుంటారా లేకపోతే వంటలు చేస్తారా లేదా ఇంకోటి చేస్తారని మీ దగ్గర మెటీరియల్ ఉంది కదా, మెటీరియల్ ఎలా కావాలో వాడుకోవచ్చు కదా, మీ దగ్గర చేయొచ్చు కదా. సో అదే కంటెంట్ అదే కదా, దాన్ని మీరు ఎలా వాడుకునే విధానం ఏదైతే ఉంటుందో మీకు ఏ టేస్ట్ తగ్గట్టు ఆ టేస్ట్ ఎలాగైతే వాడుకుంటారో. గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే అదే నేను BA ఎగ్జామ్స్ గ్రూప్ 2 ఒకటే అంటే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 సిమిలారిటీ చెప్తాను. ఇక్కడ స్టైల్ ఇక్కడ స్కిల్ సెట్ ఒకటే కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అసలు హ్యాపీగా వాళ్ళు గ్రూప్ 2 చక్కగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉండదు కాబట్టి ఎక్కువగా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ సంబంధించి ప్రిపేర్ అయినట్లయితే ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కూడా ఈజీగా ఇక్కడ కొట్టేస్తారు పెద్ద ఇబ్బంది. కానీ సపరేట్ ప్రిపరేషన్ 2-3 months అవసరం అండి, ఎందుకంటే ఆ ప్యాటర్న్ లో ఉన్న పేపర్స్ ని ప్రాక్టీస్ చేయగలరు, టైం మేనేజ్మెంట్ కానీ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కానీ చేసినట్లయితే సరిపోతుంది. ఈ లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు సార్ బుక్స్కి సంబంధించి, మరొకసారి చెప్పండి. అంటే లైక్ ఎకనామిక్స్ కానివ్వండి ఇలాంటివి చదవాలి అంటే ఏ బుక్స్ బాగా యూజ్ అవుతాయని? ఇది కూడా అందరూ అడిగే క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏదో వినాయక చవితి పండగకి మన పుస్తకాలు పెట్టి పూజలు చేస్తాం కదండి, జనం ఎలా ఉంటారంటేనండి, ఇప్పుడు ఈవేళ మీరు గ్రూప్ 1 రాద్దాం డిసైడ్ అయ్యారు అనుకోండి, ఎంత ఆవేశంగా ఉంటాడంటే ఆ రోజు పుస్తకాలు కొంటాడు. ఆ కొన్నప్పుడు ఒక పుస్తకం 2 పుస్తకాలు కొండో మొత్తం కోటి సెంటర్కి వెళ్ళి మొత్తం తెచ్చేస్తాడు, పెద్ద సెట్ ఎంత వేసుకుని తెస్తాడండి. అంటే పుస్తకాలు ఫాస్ట్గా కొనడం, ఒకేసారి కొనేయడం, ఇంట్లో గబగబా పెట్టేసుకోవడం అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కాదండి ఇంపార్టెంట్. అంటే ఏ బుక్ చదువుతున్నారు అన్న దానికంటే కూడానండి ఆ బుక్ని మీరు ఎలా చదువుతున్నారు అన్నది ఇంపార్టెంట్. గ్రూప్ 1 రాసే విద్యార్థులు తెలంగాణలో 1,00,000 మందో 50,000 మందో ఉంటే అందరూ చదివే పుస్తకాలు 90% ఆఫ్ ది పీపుల్ చదివే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఇది సింపుల్ లాజిక్ అండి. సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి DD బసు కానివ్వండి, లక్ష్మీకాంత్ కానివ్వండి, లేకపోతే బిపిన్ చంద్ర కానివ్వండి, లేకపోతే ఏవైతే స్టాండర్డ్ పుస్తకాలు మనం మాట్లాడుకుంటామో, లేదా రమేష్ సింగ్ కానీ, సంజీవ్ వర్మ కానీ, ఎకనామిక్స్ ఇలాంటి బుక్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటామో ఆ బుక్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అనువాదం జరిగిందండి. తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇలాంటి బుక్స్ అందుబాటులో దొరికినాయి. కృష్ణారెడ్డి గారు రాశారు, హిస్టరీ చాలా ఉన్నాయండి. ఆ బుక్స్ తీసుకుని చక్కగా చదువుకోవచ్చు. బుక్స్కి వచ్చేటప్పటికంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 3-4 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి. మీరు ఏ బుక్ పికప్ చేసినా తేడా జరగదు. చాలామంది ఈ బుక్ బెస్ట్ అంటారండి. అంటే బెస్ట్ ఆఫ్ ది బుక్స్ 4-5 లిస్ట్ ఉంటుందండి. ఆ 4-5లో ఏదైనా పర్వాలా, దాని కిందకి చెత్త బుక్ని పికప్ చేసి ఇది ఒకటి అంటే కాదు. చూడండి, నేను కేటగిరీ చేస్తున్నాను. ఒక సెట్ ఆఫ్ టాప్ ఆథర్స్ ఒకటి ఉంటుందండి. హిస్టరీ ఒక 4-5 ఆథర్స్ ఉంటాయి. 4-5 ఆథర్స్లో ఎవరు తీసుకున్నా పర్లా, మీ ఆ లాంగ్వేజ్కి, మీ స్టైల్ ఆఫ్ లెర్నింగ్కి, మీకున్న టైంకి, ఆ వాల్యూమ్ ఆఫ్ బుక్కి, ఇంతకుముందు మీరు ఆల్రెడీ చదివి ఉన్నారా లేరా అని చూసుకుని దాని ప్రకారం మీకు అది కనెక్ట్ అయిపోయారు అనుకోండి, అంతే కదండి. వైఫై కనెక్ట్ అయినట్టు అట్లా కనెక్ట్ అయిపోయారు అనుకోండి, ఆ బుక్కి కొంతమంది కనెక్ట్ అవుతారండి. కొంతమంది ఉన్నారనుకోండి ఇమేజ్ బాగుండి కలర్ఫుల్గా ఉంటే కానీ చదవరు. హిస్టరీ ఉంది, స్పెక్ట్రమ్ బుక్ మోర్ ఫేమస్గా చదువుతారు. స్పెక్ట్రమ్ బుక్ చాలా మంది చదవరండి, చాలా చిన్న అక్షరాలతో చిన్న పుస్తకం కింద ఉంటుందండి, బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. కొంతమంది కలర్ఫుల్ ఎడిషన్ చదవడానికి ఇష్టపడతారు. టాటా మెగ్రహెల్ బుక్స్ ఉన్నాయండి, యాక్చువల్గా మంచి బుక్స్ ఉన్నాయి. టాటా మెగ్రహెల్ హిస్టరీ అవి చాలా మంచి కలర్ఫుల్గా మంచి కలర్ ప్రింట్స్ వేసి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. కంటెంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు దాన్ని ఎంత కనెక్ట్ అవుతున్నారు, ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఎలాగైతే కనెక్ట్ అవుతారో బుక్స్ కూడా కనెక్ట్ అవ్వాలని మనం అలా కనెక్ట్ అవ్వగలిగినప్పుడు మీకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు ఎంజాయ్ చేస్తారు ఆ పుస్తకాన్ని. ఇప్పుడు కొన్ని నవల్స్ మీకు ఇచ్చాను అనుకోండి, 10 నవల్స్, కొన్ని నవల్సే మీరు కనెక్ట్ అవుతారు, కొన్ని నవలేరు. అన్ని థ్రిల్లర్ బుక్సే, లేదా అన్ని క్రైమ్ స్టోరీస్ ఇచ్చినప్పటికీ కూడా. ఎందుకంటేనంటే ఆ బుక్ సైజు, లేకపోతే బుక్ ఉన్నటువంటి ఆ వర్డ్ ఫాంట్ సైజు కానివ్వండి, లేకపోతే కలర్ఫుల్గా ఉందా లేకపోతే కంటెంట్ అండర్స్టాండింగ్ కానివ్వండి, డయాగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే తక్కువ ఉన్నాయా, సో అది కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి టాప్ ప్లాట్లో ఉన్న బుక్ ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. ఓన్లీ జాగ్రత్త ఏంటంటే తెలంగాణకు సంబంధించి రాస్తున్నారు కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మస్ట్ అండి తెలుగు అకాడమీ, ప్రతి సబ్జెక్టు కూడా తెలుగు అకాడమీ బుక్స్ మనకు చదువుకోవాలి. సో మీరు తెలుగు అకాడమీ అన్నారు కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి బుక్స్కి వస్తే
ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? తెలుగు అకాడమీ చదివితే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయండి, కొంతమంది ప్రకాష్ అని, లేకపోతే కొంతమంది ఒకళ్ళిద్దరు ఆథర్స్ రాశారండి ఆల్రెడీ తెలంగాణ. బట్ కాబట్టి తెలంగాణ మూమెంట్ అంటే మీరు 200 కేసీఆర్ గారు వచ్చిందని మూమెంట్ అనుకోవద్దు. బాగా పాత 1940s లేదా 50s మీరు అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని 3 రకాలుగా హిస్టరీ, అలాగైతే యాన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ అంటారు. అలా 3 ముక్కలు చేసి చక్కగా మొత్తం తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి జాగ్రఫికల్ కానీ, పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నది ఏదైతే మనం హిస్టరీలో ఎలాగైతే నేర్చుకుంటామో ఆ రకంగా మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఇబ్బంది ఉండదు. అంతే తప్ప 2014లో మనకు వచ్చింది కదా, అప్పుడు జరిగింది కదా, లేకపోతే అలా కాకుండా ఓవరాల్గా మొత్తం మీద మీకు గ్రిప్ మీరు తెచ్చుకోవాలండి. అంటే ఒక పాయింట్ మీరు తెలుసు, ఒక పాయింట్ని మీరు ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తున్నారో ఆ పాయింట్కి సంబంధించి జాగ్రఫికల్గా ఏంటి ఇంపాక్ట్, ఎకనామికల్గా ఏంటి, పొలిటికల్గా ఏంటి, ఎన్విరాన్మెంటల్ పరంగా ఏంటి, జ్యుడిషియరీ పరంగా ఏంటి, అలాగా ఒక 5-6 డైమెన్షన్స్లో కానీ మీరు చక్కగా దాన్ని అవగాహన చేసుకున్నట్లయితే మీరు ఆ క్వశ్చన్ అటాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే నేను హిస్టరీ చదువుతున్నాను కదా, జాగ్రఫీ చదువుతున్నాను కదా అంటే ఓన్లీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. జాగ్రఫీలో ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కొన్ని జ్యుడిషియరీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. అలా ఆ అదర్ డైమెన్షన్స్లో కూడా మీరు దాన్ని తెలుసుకున్నట్లయితే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందండి. తెలంగాణ మూమెంట్ అనేది ఒక హిస్టారికల్ మూమెంట్గా మాత్రమే చూడకూడదండి ఒక స్టూడెంట్. దాన్ని డెఫినెట్గా అదర్ డైమెన్షన్స్లో కూడా మీరు చూడటం అలవాటు చేసుకోవాలి. అంటే ఒక హిస్టరీ రాసి వ్యక్తి చూసే విధానం ఒక రకంగా ఉండాలి. నాలాంటోడు మీలాంటోడు తెలంగాణ మూమెంట్ ఎలా జరిగిందని చదవడం ఒక రకంగా ఉన్నట్లయితే ఒక విద్యార్థి ఎలా ఆలోచించాలంటేనండి, అంటే ఎందుకు అది ఇన్సిడెంట్ జరిగింది, ఎలా జరిగింది, జరగకపోతే ఏమయ్యి ఉండేది, అది జరగడానికి గల రీజన్స్ ఏంటి అని ఎప్పుడూ వాడికాడి మైండ్లో క్వశ్చన్ మార్క్ వేసుకుంటా రావాలి. ఎప్పుడైతే ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయో మైండ్లోంచి, పడిన వెంటనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతాడు మళ్ళీ. ఆ బుక్లో దొరకకపోతే వేరే బుక్లో నేను వెతుకుతాడండి. అంటే క్వశ్చన్ వేసుకోవాలి నువ్వే, ఆన్సర్ నువ్వే వెతుక్కోవాలి, మళ్ళీ క్వశ్చన్ వేసుకోవాలి, నువ్వే ఆన్సర్ వెతుక్కోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు దాని మీద కాన్ఫిడెన్స్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అదంతా పెరిగి అప్పుడు క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినా కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లో డెఫినెట్గా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్ప బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చదివి దాన్ని మాత్రమే నేను గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్తాను అంటే మాత్రం గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాక్ చేయడం చాలా కష్టం. అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.